హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన స్పెషల్ చికెన్ కర్రీ. ఇది చిక్కటి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సర్ జార్లోకి కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన కాజు యాడ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాల, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్లా. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ బాండీలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దీనిలోనికి చికెన్ యాడ్ చేసుకోవాలి. 1 kg చికెన్ యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీనిలోనికి మసాలాలన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఆయిల్ కొద్దిగా పైనకి తేలేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇప్పుడు కలుపుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి, అంటే ఆయిల్ అంతా కూడా పైనకి తేలేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా ఆయిల్ పైనకి తేలుతుంది కదా, ఇప్పుడు దీనిలోనికి కలిపేసి వాటర్ యాడ్ చేసుకోవాలి తగినంత. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను కేజీ చికెన్కి. సో మీరు కూడా యాడ్ చేసుకోండి. సరిపినంత వాటర్ మాత్రం వేసుకున్నట్టయితే చిక్కటి గ్రేవీతో ఉంటుంది. అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చికెన్ మసాలా లేదంటే గరం మసాలా, కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలుపుకున్నట్టయితే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ చికెన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.